హలో అండి. ఈరోజు వీడియో ఏంటంటే కోడిగుడ్లు, చిన్న కోడిగుడ్లు ఉంటాయి కదండి, వాటి సేరుతో ఫ్రై చేస్తానండి. ఇది కోడిగుడ్లు షేర్ అండి. ఇది చిన్న చిన్న గుడ్లు. ఈ గుడ్లు సేరుతో ఫ్రై ఎలాగ చేయాలో చూపిస్తానండి. ఈ గుడ్లు ఫ్రై చేసే ముందు కొంచెం వేడి నీటిలో ఉడకబెడతాయండి. ఎందుకంటే ముందు డైరెక్ట్గా ఆయిల్లో వేస్తే ఇవి చెదిరిపోతాయి ఈ గుడ్లన్నీ. కాబట్టి దీంట్లో కొంచెం వేడి నీళ్ళు పెట్టాను నేను స్టవ్ పైన. దీంట్లో కొంచెం సాల్ట్ వేస్తుందండి. కొంచెం సాల్ట్ వేసి అది చప్పదనం రాకుండా ఉండడానికి కొంచెం పసుపు కూడా వేస్తున్నాండి. కొంచెం సాల్ట్, పసుపు వేసానండి. దీనిలోని ఈ చిన్న ఎగ్స్ అన్ని వేసి ఉడకబెట్టిన తర్వాత ఇది ఫ్రై చేస్తానండి. నీళ్ళు మరుగుతున్నాయండి. ఈ నీటిలో ఇవి వేస్తున్నా. ఇవి చాలా జాగ్రత్తగా కడిగి పెట్టుకున్నాయండి. ఇవి చాలా జాగ్రత్తగా కడిగి ఉంచాలి, లేదంటే ఇవి విడిపోతాయి. ఇవి నీట్గా వాష్ చేసిన తర్వాత నేను వీటిని ఉడకబెడుతున్నాండి. గుడ్లు ఉడికిపోయినాయండి. ఈ వాటర్ అంతా తీసుకొని ఇప్పుడు గుడ్లు వేయించుకుందాం. ఇప్పుడు ఈ వాటర్ అంతా తీసేస్తాయండి. స్టవ్ ఆన్ చేసి పెట్టండి. కొంచెం ఫ్రైకి సరిపడంత ఆయిల్ వేస్తున్నాను. ఇది మరిగేలోపు ఒక ఆనియన్ కట్ చేసుకుంటాను. మీడియం సైజ్ ఆనియన్ కట్ చేస్తానండి. ఒకటే వేస్తున్నాను నేను ఫ్రైకి. ఆనియన్స్ వేయండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాండి. కొంచెం పసుపు వేస్తుందండి. అల్లం వెల్లుల్లి వేగింది, కొంచెం పసుపు వేస్తున్నా. కొంచెం సాల్ట్ అండి. ఫ్రైకి ఎంత సరిపడంత సాల్ట్ వేస్తుందండి. ఫ్రైకి సరిపడంత కారం వేస్తుందండి. చికెన్ మసాలా కూడా వేస్తుందండి, 1 స్పూన్ వరకు. ఈ మసాలాలు కొంచెం వేగినాయండి. దీనిలో ఇప్పుడు ఈ ఉడకబెట్టుకున్న గుడ్లు సేరుని వేస్తున్నాండి. దీన్ని వేసి ఇంకా సిమ్లో అలాగా వేగనివ్వాలండి. మూత పెట్టేసి ఉంచితే మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఎక్కువ కలపద్దు వీటిని. ఇలా కొంచెం మూత పెట్టి ఉంచుతాను.
దీనిలో కొంచెం పచ్చిమిరపకాయలు వేసాను. ముందేం నేనేం వేయలేదు, కొంచెం పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. అంటే ఒక 3 నిమిషాలు అయితే ఫ్రై అయిపోద్దండి ఇది. 3 నిమిషాల ముందు దించే ముందే వేస్తున్నాను ఇది. ఈ కరివేపాకు, ఈ మిరపకాయలు కూడా అన్నం తినేటప్పుడు వీటి బాగా ఏవి ఉంటాయి కదండి, తినడానికి బాగుంటాయి. ఈ చిన్న ఎగ్స్ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఇది వేగిపోయిందండి, చూడండి చిన్న చిన్నగా అయిపోయినాయి. వేగిన తర్వాత ఇవి ఇందాక ఉడకబెట్టినప్పుడు పెద్దగా ఉండేవి. నాకు ఇది ఫ్రై మొత్తం వేగడానికి ఒక 15 మినిట్స్ పట్టిందండి ఇవి ఎగ్స్ వేసినాక. చిన్న చిన్న గుడ్లు సేర్ ఫ్రై రెడీ అయిపోయిందండి. మా వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.